హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్పై మనం ఆపరేషన్ సింధూర్ టైంలో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడడం. ఈ 9 ఉగ్రవాద స్థావరాలన్నీ నేలమట్టం అయిపోయాయి. అయితే వాటిని ఇప్పటికీ ఆయా ఉగ్రవాద సంస్థలు తిరిగి నిర్మించుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా వరద సహాయం కోసం సేకరించిన నిధులను సైతం తమ ఉగ్రవాద స్థావరాలను నిర్మించుకునేందుకు దారి మళ్లిస్తున్నట్టు ఇప్పుడిప్పుడే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా తమ స్థావరాలను నిర్మించుకునేందుకు అసలు ఆ సంస్థల దగ్గర పైసా డబ్బు కూడా లేకుండా చేసేసాం. అంతేకాకుండా పాకిస్తానీ గవర్నమెంట్ అనుకుంటే ఆ డబ్బులను ఈజీగా చెల్లించగలదు. కానీ మన ఇండియా ఎఫ్ఏటిఎఫ్ నిబంధనల ప్రకారం ఆ డబ్బును అసలు ఉగ్రవాద సంస్థలకు అందించడానికి వీలు లేకుండా చేసింది. ఒకవేళ దానికి సంబంధించి ఒక్క రూపాయి గవర్నమెంట్ నుంచి స్పెండ్ చేసినా కూడా మొత్తం మళ్ళీ ఆ పాకిస్తాన్ మొత్తం బ్లాక్ లిస్ట్లో చేరే వరకు మన ఇండియా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విధంగా చేయడం ద్వారా ఆయా ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం ముప్పు తిప్పలు పడుతూ ఉన్నాయి. డబ్బులు ఎక్కడ రూపాయి చిల్లి గవ్వ వచ్చినా కూడా సేకరించే విధంగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి. అయితే ఆ ప్రణాళికలు ఏంటి, ఉగ్రవాద సంస్థలు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు తమ క్యాంపులను నిర్మించుకోవడానికి డబ్బుల సేకరణకు నానా తిప్పలు పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం అయితే అక్కడ రీసెంట్గా వరదలు సంభవించాయి. పెద్ద ఎత్తున చాలా వరకు నగరాలు, పట్టణాలు నీట మునిగిపోయాయి. ఇందులో చాలామంది నిర్వాసితులు అయ్యారు. జనరల్గా ఎక్కడైనా కనుక వరదలు ఇటువంటివి వస్తే ప్రకృతి విపత్తుల సమయంలో అక్కడి ప్రజలే ఉన్నవాళ్ళు కాస్త లేని వాళ్లకు డబ్బును స్పెండ్ చేస్తూ ఉంటారు. కొన్ని ట్రస్టులు ఇటువంటివి వాటి కోసం పని చేస్తూ ఉంటాయి. ఆ ట్రస్టులకు నార్మల్ పీపుల్ డబ్బులను ఇస్తే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి నిర్వాసితులకు సహాయం చేయడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అయితే ఉగ్రవాద సంస్థలు దీన్ని ఆసరాగా చేసుకుని మరీ ముఖ్యంగా ఎల్ఈటి లష్కరే తయిబా అనే ఉగ్రవాద సంస్థ ఈ వరద సహాయం కోసం ఇస్తున్న నిధులను తన కార్యాలయాలను నిర్మించుకోవడానికి దారి మళ్లిస్తున్నట్టు తెలుస్తుంది. జనరల్గా ట్రస్ట్ పేరిట ప్రజల దగ్గర డబ్బులను సేకరించి అందులో 80% ఆఫ్ నిధులను తన ఉగ్రవాద స్థావరాలను నిర్మించుకోవడానికి 80% ఆఫ్ నిధులను దారి మళ్లిస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇంతకు ముందు కూడా ఆ దేశంలో కనీసం జనరల్గా మనకు ఫోన్పే, గూగుల్ పే ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటి ఫెసిలిటీ పాకిస్తాన్లో అస్సలు లేదు. కానీ ఉగ్రవాదుల కోసం మాత్రమే పాకిస్తాన్ ఈ ఫెసిలిటీని ఇంప్లిమెంట్ చేసింది. జనరల్గా ఉగ్రవాదులు ఇటు బ్యాంక్ అకౌంట్లు యూస్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలు, ఎఫ్ఏటిఎఫ్ నిబంధనల ప్రకారం ఈ బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. దీంతో ప్రజల నుంచి నిధుల సేకరణకు ఈజీ పైసా అండ్ సదా పే అనే యాప్స్ను యూస్ చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అంటే ఈ యాప్స్ ద్వారా సేకరించిన నిధులను సైతం తమ ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించుకుంటున్నాయి. ఈ విధంగా చేయడం ద్వారా ఎఫ్ఏటిఎఫ్ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ డిజిటల్ వ్యాలెట్లు ఇటువంటి వాటిని యూస్ చేస్తే ఎఫ్ఏటిఎఫ్ ట్రాకింగ్ సమయంలో చాలా కష్టంగా మారుతుంది. అందుకే వీటిని యూస్ చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఈ విధంగా టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ను తిరిగి నిర్మించడం కోసం చైనాకు సంబంధించిన కొన్ని కంపెనీలు కూడా రహస్యంగా ఫండింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. జనరల్గా ఈ ప్రధాన క్యాంపు కార్యాలయాలు 9 ఉన్నాయి. ఇవి కాకుండా ఆపరేషన్ సింధూర్ టైంలో యుద్ధం జరిగింది కదా, ఈ యుద్ధం టైంలో ధ్వంసమైన పాకిస్తాన్ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని సైతం తిరిగి నిర్మించడానికి చైనాకు సంబంధించిన కొన్ని కంపెనీలు ఫండింగ్ చేశాయి. దీనివల్ల ఆ లాంచ్ ప్యాడ్స్ను కూడా నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ కంపెనీలు ప్రధాన ఉగ్రవాద స్థావరాలను నిర్మించడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఒక్కవేళ ఇది కనుక ఎక్కడైనా బయటపడితే ఖచ్చితంగా ఆ కంపెనీలకు ఉన్న గుర్తింపు సైతం రద్దవుతుంది. ఇక దీంతో ప్రపంచంలో ఏ దేశంలోనూ వాళ్ళు వ్యాపారం చేసుకోలేరు. కాబట్టి సైనికులకు సహాయం చేస్తున్నాం అనే రీజన్స్తో టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ను మాత్రమే నిర్మించడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ఉగ్రవాద స్థావరాలను తిరిగి నిర్మించాలంటే ఒక్కో స్థావరానికి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1.25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఉగ్రవాద సంస్థలు లెక్క వేశాయి. అదే పాకిస్తాన్ రూపాయల్లో చూసుకుంటే 4.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఆ సంస్థలు భావిస్తూ ఉన్నాయి.
అయితే ఇందుకు సంబంధించిన లెక్కలు డిపిఆర్ను అక్కడి గవర్నమెంట్కు కూడా ఈ ఉగ్రవాద సంస్థలు అందించాయి. కానీ మన ఇండియా ఎఫ్ఏటిఎఫ్లో బాగా కట్టడి చేసింది. ఒక్క రూపాయి వచ్చినా కూడా పాకిస్తాన్ మళ్ళీ గ్రే లిస్ట్లోకి లేదంటే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. గతంలో 2019లో మనం ఇలాగే చేసాం. ఆ దేశానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ల అన్నిటినీ మనం పక్కా ఆధారాలతో సేకరించి వాటిని ఎఫ్ఏటిఎఫ్ ముందు ఉంచగా పాకిస్తాన్ను గ్రే లిస్ట్లోకి నెట్టేసింది. దీంతో ఆ దేశం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డది. ఐఎంఎఫ్ నుంచి ఎటువంటి లోన్లు రాలేదు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎక్కడ లోన్లు రాకపోవడంతో ఆ దేశం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ తర్వాత 2021లో అమెరికాకు హెల్ప్ చేయడం వల్ల ఆ దేశం ఈ గ్రే లిస్ట్ నుంచి బయటికి వచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే అది ఊపిరి పీల్చుకుంటుంది. రీసెంట్గా ఐఎంఎఫ్ దానికి లోన్ కూడా ఇచ్చింది కాబట్టి కాస్త ఆర్థికంగా అంటే ప్రస్తుతానికి కొనసాగే విధంగా నిలదొక్కునే పరిస్థితి నెలకొంది. సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కనుక ఉగ్రవాద సంస్థలకు ఏ ఒక్క రూపాయి ఇచ్చినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇట్టే పసిగట్టేస్తుంది. దీన్ని ఎఫ్ఏటిఎఫ్ ముందు ఉంచితే మళ్ళీ గ్రే లిస్ట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని ఆ దేశం భయపడుతోంది. అందుకే ఉగ్రవాద సంస్థలు ఎన్ని డిపిఆర్లు ఇచ్చినా ఎన్నిసార్లు కోరినా కూడా ఆ దేశం సాహసించడం లేదు. అందువల్లే అక్కడి ఉగ్రవాద సంస్థలు ఈ విధంగా డిజిటల్ వ్యాలెట్ల పైన లేదంటే వరద సహాయానికి ఇచ్చిన ఫండింగ్స్ పైన ఆధారపడి బతుకుతుంది. జనరల్గా ఉగ్రవాద సంస్థలు మనుగడ సాగించాలంటే ప్రతి సంవత్సరం 90 కోట్ల రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అది మన ఇండియన్ రూపాయల ప్రకారమే 90 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. ఈ ఖర్చునంతటిని ఆయా సంస్థలు భరించాలి అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ నిధుల సేకరణ ఖచ్చితంగా చేపట్టాల్సిందే. సో జనరల్గా నిధుల సేకరణ అంటే ఏదైనా నార్మల్ టైంలో సేకరిస్తే బాగానే ఉంటుంది. కానీ మరి ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు వరద విపత్తు పేరు చెప్పుకుని మరీ డబ్బులను సేకరిస్తూ ఉన్నాయంటే ఆ ఉగ్రవాద సంస్థలు ప్రజలను ఎంతగా పట్టి పీడిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేకపోయినా కూడా వీటి మనుగడ కోసం ప్రజలను పీక్కుని తింటున్నాయి అన్నది ఈ విషయాల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ అనే దేశం ఈ ఉగ్రవాద సంస్థలను మెల్లిమెల్లిగా వదిలేసుకుంటుందా, లేదంటే వాటిని పెంచి పోషించడంలో భాగంగా తమ ప్రజలను బలి చేస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.